కావాలో, మనకి ఏదైతే మంచిదో ఆయనకి అన్ని ముందే ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే మనం సృజించుకుంది ఆయనే, సృష్టికర్త ఆయనే. మనకు ఆదికాండం 2:7 ఆయన జీవవాక్కు ఉయ్యబట్టి అంటే ఉదగానే కదా మనం అంటే జీవిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఆయన బిడ్డలం కాబట్టే మీ తండ్రిని అడగకముందే మీ అక్కర్లన్నీ ఎరిగి ఉన్నాను, మీరు దేనికి చింతించద్దు, ఆ సమయాన్ని బట్టి నేను ప్రతిదీ మీకు ఇస్తాను, మీరు దేనికి చింతించద్దు అని దేవుడు సెలవిస్తున్నాడండి. అందుకే మనం మన బిడ్డలకే అడిగినప్పుడు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు మీ తండ్రి అంటే శ్రేష్టమైన ఇంకా ఇవ్వగలనని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మన అక్కర్లేంటో దేవుడు ఎరిగి ఉన్న దేవుడు అండి, చూస్తున్న దేవుడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా ఎవరు ఎటువంటి అవసరాలు కూడి ఉన్నారో, ఎటువంటి అంటే కావాలని అంటే నాకు ఇది కావాలి ప్రభా, నాకు ఇది అయితే బాగుంటుంది, మంచిగా ఉంటుందని ఎవరైతే ఆశిస్తున్నారో, ప్రతి ఒక్కరు ఎవరు ఎటువంటి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన తండ్రి అయిన ప్రభు యేసుక్రీస్తు నామంలో సంపూర్ణంగా ప్రతి ఒక్కరి కోరికలు తీర్చేదే మన తండ్రి కాబట్టి ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరింతగా మనం కూడా ఆయన్ని మనకు ప్రార్థించి అడిగినట్లయితే తప్పకుండా సమయానుకూలంగా దేవుడు మనకు సహాయం దయచేయబోతున్నాడు. అట్టి రీతిలో ప్రతి ఒక్కరి పట్ల కూడా మత్తయి సువార్త 6:8 సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగును గాక. ఎవరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో చూస్తున్న దేవుడు కాబట్టి ఆ సమయానుకూలంగా దేవుడే స్వయంగా మన కోరికల్ని అన్ని విషయాల్లో కూడా దేవుడే నెరవేర్చబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.